కరోనా స్ప్రెడ్ అవుతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా? దీని గురించి ప్రజెంట్ మన వాళ్ళు చాలా మంది అడుగుతా ఉన్నారు. ఒక స్టూడెంట్ అడిగారు. దాంతో పాటు వేరే వాళ్ళ చాలా మందికి ఈ డౌట్ అనేది ఉంటుంది, కరోనా స్ప్రెడ్ అవుతుంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంటుందా? ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే పండగ మనకి. సో దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండే అంటే, నో ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు. సో ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే నా నాలెడ్జ్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకున్న ఎక్స్పీరియన్స్ అదంతా చేసుకొని అక్కడి నుంచి నేను స్టెప్ బై స్టెప్ మూవ్ అనేది వచ్చాను. చాలా హైపర్ అయిపోయామండి. ఎందుకు హైపర్ అయిపోయామండి అంటే, ఏ రోజు ఆ రోజు, ఎందుకంటే మంత్లీ నేను జీతాలు ఇవ్వాలి, రెంట్లు కట్టాలి, నా మెయింటెనెన్స్ అంటే నాకు చిన్న చిన్న ఖర్చులు, రాను కొన్ని ఛార్జెస్, నేను ఉండడానికి, ఫుడ్, వీటన్నిటి కూడా ఖర్చు. ఎవ్రీ మంత్ ఎప్పటికప్పుడు నేను సంపాదించుకుంటేనే నేను ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతాను. లేకపోతే ఇక సర్వైవల్ కాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవ్రీడే నేను భయపడుతూ ఉండేవాడిని. బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో, కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఇలాగే ఉండే. ఎందుకంటే మనకు వచ్చే జీతం ఏమో 5,000. ఆ నైట్ పూట మనము మా ఫ్రెండ్ ఐడి తీసుకొని స్విగ్గీ అది ఇది డెలివరీ చేస్తూ, ఈ డెలివరీస్ ఎక్కువ కాకపోతే నేను మేనేజ్ చేయలేకపోయిన పరిస్థితులు, బాగా టెన్షన్ పడిపోయాను. అంటే వన్స్ నా బీటెక్ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నేను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా నేను సర్వే అవ్వాలి అనేది అప్పుడు కాన్సెప్ట్ ఉంది. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ బిజినెస్ గురించి మాట్లాడితే, బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 ఇయర్ అనేది నీకు రిటర్న్ అనేది రాదు. మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా రిటర్న్ రాదు. అలా నువ్వు మైండ్ సెట్ పెట్టుకొని నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినా బిజినెస్ లో సక్సెస్ అవుతావు. ఎందుకంటే మనము ఇక్కడ ఈ పాయింట్ బిజినెస్ టిప్ ఎందుకు చెప్తున్నానంటే, మనం బిజినెస్ కన్సల్టేషన్ స్టార్ట్ చేసాము. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే స్క్రాచ్ నుంచి ఎలా మొదలు పెట్టాలి, దాన్ని ఎలా సక్సెస్ చేసుకోవాలి, ఫర్దర్గా ఎలా మూవ్ ఆన్ అవ్వాలి, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఏ బిజినెస్ అన్న తీసుకురండి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఏ విధంగా రిటర్న్స్ ఉంటాయి, మనం ఈ బిజినెస్ చేస్తే ప్రాఫిట్ అవుతుందా కాదా, ఓకే, ఇవన్నీ కూడా మనము బిజినెస్ కన్సల్టేషన్లో డిస్కషన్ అనేది చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చేసి, మనం ఏం మాట్లాడాలనుకున్నాం, కరోనా వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంటుందా? ఇక్కడ కరోనా స్ప్రెడ్ అవుతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే, కరోనా అయితే నిజంగానే స్ప్రెడ్ అవుతా ఉంది, కానీ రియాలిటీలో కరోనా మీద అంత భయం అయితే లేదు. అప్పుడు స్టార్టింగ్లో అంత భయం అయితే లేదు. కంపెనీస్ ఏమో, విప్రో కంపెనీ ఏమో 50%, 55% ఆఫీస్కి రమ్మని చెప్పి ఆల్మోస్ట్ అల్టిమేట్ దారి చేస్తుంది. కానీ స్టిల్ నెక్స్ట్ 6 నెలల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇదే టైంలో రిక్రూట్మెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇదైతే క్లారిటీ. ఎలా చెప్తున్నారు మీరు, ఎలా ఛాన్సెస్ ఉన్నాయంటే, ఇది పీక్ టైం, కాల్స్ పీక్ టైం. అట్ ది సేమ్ టైం కరోనా కూడా కొంచెం పెరుగుతుంది. కాగ్నిజెంట్ కొన్ని కంపెనీస్ ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి, కొన్ని కంపెనీస్ రిమోట్గా వర్క్ చేస్తాయి. సో ఎలాగైతేనేమి ఓవర్ వ్యూ మనం చూసుకున్నప్పుడు, వచ్చే 6 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు అనే దానికి మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందని చెప్పలేము. అలాగే ఇంకొకటి వచ్చేసి, ఫ్యూచర్లో మళ్ళీ ఆఫీసులు అయితే ఖచ్చితంగా అయితే రాము. ఇదైతే ప్లాన్. ఓకే, ప్లాన్ చేసుకోండి ఈ 6 మంత్స్లో జాబ్ తెచ్చుకోవడానికి. తర్వాత కూడా జాబ్ తెచ్చుకోవచ్చు, తర్వాత చూసుకుందంటే తర్వాత సంగతి తర్వాత. అవకాశాలు వస్తున్నాయి, ప్రాపర్గా ప్లాన్ చేసుకొని జాబ్ తెచ్చుకోండి చెప్తా ఉన్నాం. అది అప్ టు యూ. థ్యాంక్ యూ.